వచ్చి రాజు కనిపించకపోవడంతో మరింత పిచ్చిదైపోయింది అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది రుద్రాణి. అయితే రుద్రాణి గారు, మరోసారి నా భర్త చనిపోయాడు అని కనుక మీరు అన్నారు అంటే మిమ్మల్ని చంపి పాడేస్తాను అంటూ తనకున్న ఆవేశాన్ని రుద్రాణి మీద చూపిస్తుంది. కాసేపు నోరు మూసుకో అని చెప్పేసి ఇక పక్కనున్న రాహుల్ అయితే అనడం జరుగుతుంది. కావ్య, ఏంటమ్మా నువ్వేం చెప్తున్నావో కనీసం నీకైనా అర్థమవుతుందా? రాజు నిన్ను ఆసుపత్రికి తీసుకొస్తే గుర్తుపట్టకుండా ఎందుకుంటాడు? అసలు ఎందుకు నిన్ను వదిలేసి వెళ్ళిపోతాడు? నిజంగా అక్కడున్నది రాజ్ కాదేమో, భ్రమపడుతున్నావేమో అని ఆ కుటుంబం అంతా కూడా అంటూ ఉంటుంది. సరే, మీరు భ్రమే అనుకోండి, కానీ నా భర్తని నేను తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాను. అంతవరకు నా భర్త చనిపోయాడని ఎవ్వరూ అనడానికి లేదు, నా ముందు నా భర్త చనిపోయాడని అనడానికి లేదని చెప్పేసి ఖచ్చితంగా చెప్పేస్తుంది. కావ్య చెప్పింది నిజమా అబద్ధమా? అసలు కావ్య మాటలు నమ్మాలో లేదో అర్థం కాని అయోమయం పరిస్థితిలో అపర్ణ పడిపోతుంది. తన కొడుకు బ్రతికే ఉన్నాడు అనుకోవాలా, చనిపోయాడు అనుకోవాలో తెలియని పరిస్థితి. ఎందుకంటే రాజు షర్ట్ అలాగే రాజు వస్తువులు తప్ప ఇక రాజు బాడీకి సంబంధించిన ఏ డీటెయిల్స్ ఎవ్వరికీ దొరకలేదు. అలాంటిది చనిపోయాడని ఎలా నిర్ధారించుకుంటారు అని కావ్య అడిగిన మాటల్లో కూడా న్యాయం ఉంది కదా అన్న ఆలోచన వాళ్ళలో రావడం మొదలు పెడుతుంది. ఏంటే, నువ్వు కూడా నన్ను నమ్మడం లేదా? నువ్వు పోలీస్ ఆఫీసర్వి, బావగారు చనిపోయారని ఏవేవో సాక్ష్యాలు దొరికినంత మాత్రాన ఎలా నమ్మేస్తావు? అది నిజం కాదు, నాకు సపోర్ట్ చేస్తావా అని చెప్పేసి అప్పుని అడుగుతుంటుంది. తప్పకుండా అక్క, నీది భ్రమైనా నిజమైనా నీ వెంట నేను నిలబడతాను. నీ కోసం నేను బావగారిని వెతుకుతాను. ఎక్కడో నీ మాటపై చిన్న హోప్ ఉంది, ఆ హోప్తోనే బావగారిని వెతుకుతాను అని చెప్పేసి కావ్యకి అప్పు అయితే మాటిస్తుంది. మరి ఎందుకంటే కావ్య అంటే అప్పుకి ప్రాణం. ఒకవేళ తన మనసులో రాజు చనిపోయాడని ఉన్నా కూడా కావ్య కోసం వెతకాలి అని అనుకుంటూ ఉంటుంది. అలాగే ఆ రోజు నుంచి రాజు ఎక్కడున్నాడో ఏంటో అని చెప్పేసి ప్రతి క్షణం కావ్య వెతుకుతూనే ఉంటుంది. ఇక్కడ మాత్రం ఆమెని రాజుని తన వైపు తిప్పుకోవడానికి మరింతగా కట్టుకథలు అల్లడం మొదలు పెడుతుంది. రాజే ప్రాణంగా ప్రపంచంగా ఇక తన మీద ఉన్న ఇష్టాన్ని మరింతగా చూపిస్తూ మరింతగా ఆ ఇంట్లో గతంలో కలిసి ఉన్నామంటూ కొన్ని లేనిపోనివన్నీ సృష్టించి అవే గతం తాలూకు జ్ఞాపకాలని చెప్పి రాజుని నమ్మించే ప్రయత్నం చేస్తుంది. ఎంతగా యామని గతం తాలూకు జ్ఞాపకాలు చూపించినా అందులో తన గతం అనేది ఎక్కడా కూడా రాజుకైతే కనిపించదు. యామని మాటల్ని నమ్మకపోతే ఫీల్ అవుతుంది. ఎందుకంటే గతం గుర్తులేని రాజుకి అది గతమో లేకపోతే కట్టుకదో తెలియని పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి ప్రస్తుతం తన చుట్టూ ఉంది వాళ్ళ ముగ్గురే, అంతకుమించి ఎవ్వరూ తన వాళ్ళని తనకి తెలియదు. కాబట్టి అయోమయం పరిస్థితిలో ఉండిపోతాడు రాజు. అయితే రాజు యామని మాటలు నమ్మినట్టు ఉంటాడు, కానీ తన మనసులో ఎన్నో సందేహాలు. అసలు ఏంటి నా జీవితం? నిజంగా తను చెప్పేది నిజమేనా, లేకపోతే నాకంటూ మరో ప్రపంచం ఉందా? నాకు ఇక్కడ ఎన్ని గుర్తులు చూపించినా ఎందుకు నాకు ఇవన్నీ కూడా అసలు గుర్తుకు రావడం లేదు? గతాన్ని మర్చిపోవడం వల్ల ఇలా జరుగుతుందా, లేకపోతే అసలు నేను ఈ ఇంట్లో వాడిని కాదా అన్న ఆలోచన తనకొస్తుంది. తనను తను ప్రశ్నించుకుంటూ ఉంటాడు రాజు. అయితే రాజుకి మరింతగా గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తే నా జ్ఞాపకాలు కాకుండా ఆ కళావతి జ్ఞాపకాలు గుర్తొస్తే మరింతగా ప్రమాదం. అందుకే రాజుకి గతం గుర్తొచ్చే ప్రయత్నాలు చెయ్యకుండా ఉండడమే కరెక్ట్ అని చెప్పేసి యామని అనుకుంటూ ఉంటుంది. ఈలోగా ఇక్కడ రాజుని వెతుక్కుంటూ వస్తూ ఉంటారు. ఇక అప్పు అలాగే కావ్య ఇద్దరు కూడా. కావ్య మాత్రం ఎట్టి పరిస్థితిలోని తన భర్త దొరకాలి అని చెప్పేసి వెతుకుతూనే ఉంటుంది. భర్త చనిపోయాడు అన్న క్షణం నుంచి, రాజు కనిపించిన దగ్గర నుంచి ఇక రాజు బ్రతుకున్నాడని పూర్తి నిర్ధారణ చేసుకున్న తర్వాత
వెతకడం మొదలుపెట్టిన కావ్య ఎక్కడా కూడా ఆపకుండా వెతుకుతూనే ఉంటుంది. భర్త కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. అలా చేస్తూ ఉన్న సమయంలోనే రాజు ఒక కారు మీద వస్తాడు కదా. కావ్యకు కనిపించినప్పుడు ఆ కార్ అయితే ఒక ఇంటి ముందు ఆగి ఉంటుంది. ఆ కార్ని చూసిన కావ్య ఆ రోజు ఆయన ఈ కారులోనే వచ్చారు కదా, అంటే ఇక్కడే ఉన్నారా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. కానీ యామిని తన స్నేహితురాలి ఇంటికి ఆ కార్ అయితే వేసుకుని వస్తుంది. ఇక అక్కడ ఆ కార్ దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా యామిని బయటికి రావడం, అలాగే ఆ కార్ ఎక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. అక్కడికి వచ్చి తను నీకేమవుతుంది అని అడిగితే యామిని నా స్నేహితురాలని చెప్పడంతో ఇక అక్కడి నుంచి యామినిని ఫాలో అవుతూ ఉంటుంది. అప్పుకి కారు డీటెయిల్స్ పంపిస్తుంది. అలా పంపించడంతో ఆ కారు ఎక్కడికి వెళ్ళిందో అప్పు తెలుసుకుంటుంది. అలా తెలుసుకున్న అప్పు కారు ఎక్కడుంటుందో, కారు ఎవరు కొనుక్కున్నారో ఇదంతా కూడా డీటెయిల్స్ అయితే కావ్యకి పంపిస్తుంది. అలా పంపించడంతో ఇక కావ్య అయితే వెతకడం మొదలు పెడుతుంది. అలా అడ్రస్ పట్టుకుని కావ్య ఇక అక్కడ వెళ్ళడం అయితే జరుగుతుంది. అలా అనుమానిస్తూ ఆ కారు ఆ ఇంటి ముందు ఆగేసరికి లోపలికి వెళ్ళాలా వద్దా, అసలు ఈ ఇల్లు ఎవరిది, అసలు ఈయన ఎవరింట్లో ఉంటున్నారు, ఎవరు ఈయన్ని తీసుకుని వెళ్ళారు, మమ్మల్ని కాదని మా అందరినీ వదులుకుని ఇక్కడ ఎందుకుంటున్నారు అని ఎన్నో అనుమానాలు. నిజంగా ఇక్కడ ఉన్నారా లేదా, అది కేవలం అందరూ చెప్పినట్టుగా నా భ్రమ మాత్రమే అని ఎన్నో రకాలుగా ఆలోచించుకుంటూ అనుమానిస్తూ ఆ ఇంట్లో అడుగు పెడుతుంది ఇక కావ్య అయితే. అలా అడుగు పెట్టేసరికి ఒక్కసారే షాక్ అయిపోయి నిర్ఘాంతురాలైపోయి నిలబడిపోతుంది. ఎందుకంటే కావ్య అలాగే అప్పుకి ఫోన్ చేయడం, కావ్యలోగా ఇంట్లోకి వెళ్ళడం, ఆ ఇంట్లో రాజుని చూసేయడం జరుగుతుంది. రాజుని చూసిన కావ్య గబగబ లోపలికి వెళ్ళిపోతుంది. ఏవండి ఇక్కడున్నారేంటి, మన ఇంటికి రాకుండా ఇక్కడ ఎందుకున్నారు, ఏమైందండి మీకు, ఎలా ఉన్నారు అని చెప్పేసి గబగబా దగ్గరికి వెళ్ళి పలకరిస్తూ ఉన్న సమయంలోనే రాజు తనని ఎగాదిగా చూస్తూ ఉంటాడు. ఈలోగా గబగబా యామిని అలాగే యామిని తల్లి తండ్రి ముగ్గురు కూడా అక్కడికి వచ్చేస్తారు. అలా వచ్చేసరికి యామిని అయితే కళావతిని చూసి షాక్ అయిపోయి ఉండిపోతుంది. ఏయ్ ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పేసి అంటూ ఉండగా, నువ్వెవరితేవే, నా భర్త నీ దగ్గర ఎందుకున్నాడు, ఆయన నన్నెందుకు అలా చూస్తున్నారు, నీ భర్త ఏంటి, ఆయన నాకు కాబోయే భర్త, మా బావ అని చెప్పేసి వాదించే ప్రయత్నం చేస్తుంది. తనే కళావతి అని తెలుసు, ఇంకా అలాగే రాజు భార్య అని తెలుసు. కానీ ఇప్పుడు గతం గుర్తులేని రాజు ఇక తన వెంట వెళ్ళే ఆప్షన్ లేదు కాబట్టి వాదించడం మొదలు పెడుతుంది. ఈలోగా ఆ ఇంటికి వచ్చిన అప్పు రాజుని చూసేస్తుంది. నువ్వు కనుక పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే పోలీస్ కేసు పెట్టి అరెస్ట్ చేస్తానంటూ ఊహించని షాక్ అయితే ఇస్తుంది అప్పు. ఎవరు యామిని అని చెప్పి అడిగేసరికి రాజుని చూసి షాక్ అయిపోయి నిర్ఘాంతులైపోయి ఉండిపోతారు అప్పు కావ్య ఇద్దరు కూడా. రాజు గతాన్ని మర్చిపోయాడు అన్న విషయాన్ని తెలుసుకుని షాక్ అయిపోయి ఉండిపోతారు. ఇక యామినికైతే మాత్రం ఊహించని షాక్ ఎదురవబోతుంది. రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా జరగబోతుంది. రాజు కావ్య కలవాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో, పక్కనున్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.